మొత్తానికి రెండు పిటిషన్లను దాను నాగేందర్ కడియం శ్రీహరి సంబంధించినటువంటి రెండు పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. దాను నాగేందర్ కడియం శ్రీహరికి క్లీన్ చీట్ ఇచ్చారు. గతంలోనే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్. సో ఇప్పుడు ఒక ఉత్కంఠగా ఉన్నటువంటి ఈ ఇద్దరు విషయంలో కూడా అఫ్కోర్స్ ఇదంతా ఎక్స్పెక్ట్ చేసిందే, గతంలో కూడా మాట్లాడినటువంటి అంశమే, ఏదో ఒక లూప్ హోల్స్తో క్లీన్ చీట్ ఇస్తారని చెప్పేసి. సో అదేవిధంగా 10కి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ కూడా క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. హైకోర్టులో సవాల్ చేసి స్పీకర్ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తూ ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అయింది. కాంగ్రెస్ పార్టీ దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అవుతోంది. కేటీఆర్ రెస్పాండ్ అవుతున్నారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు, రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ రెస్పాండ్ అవుతున్నారు. ద్వంద్వ నీతికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది అంటున్నారు. ప్రజల తీర్పును కాలరాసి కాంగ్రెస్ పార్టీ కూనీ చేసిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ట్వీట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసినటువంటి దాను నాగేందర్కు కూతురును కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయించి కండువా వేయించుకొని తిరిగి చేతి గుర్తుకు ఓటేయమని అటు ఎంపీ ఎలక్షన్లో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటూ ప్రజల్ని కోరినటువంటి కడియం శ్రీహరికి క్లీన్స్ ఇవ్వడం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దీనిపైన రెస్పాండ్ అవుతోంది. ఆల్వేస్ చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ 6 గ్యారెంటీల అమలు వదిలేసి రాజ్యాంగాన్ని కూడా అలాగే గాలికి వదిలేశారు. 6 గ్యారెంటీలు వదిలిపోయినాయి. తెలంగాణలో రాజ్యాంగాన్ని కూడా గాలికి వదిలేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం లాగా మారింది. అందుకే ఇక్కడ పరిణామాలపై ఇక్కడ ప్రభుత్వ అరాచకాలపై అధిష్టానం నోరెత్తడం లేదంటూ కూడా చాలా సీరియస్ కామెంట్స్ని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. కడియం శ్రీహరి దాను నాగేందర్లకు అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేయడంలో వాళ్ళకు క్లీన్ చీట్ ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికే ప్రతి సవాళ్ళు మొదలవుతున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగితే కనుక ఎల్పీ మీటింగ్కు రాలేదు. మొన్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ముఖ్య నాయకుల సమావేశం పెట్టినప్పుడు కూడా రాలేదు. అండ్ మోరోవర్ అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున మిగతా వాళ్ళంతా బైకౌట్ చేసినా కానీ వీళ్ళు మాత్రం అసెంబ్లీలోనే ఉన్నారు. అండ్ ఇంకోటి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పథకాలను ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం రావట్లేదు. గతంలోనే మీ ఇంటిపైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తా అంటూ పాడి కౌశిక్ రెడ్డి చాలా సీరియస్గా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా పాడి కౌశిక్ రెడ్డి రెస్పాండ్ అవుతున్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్కు రావాలంటూ. సో ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. స్పీకర్ నిర్ణయం పైన చాలా ఉత్కంఠ ఉండే, ఆ ఉత్కంఠకు తెరపడింది. స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. స్పీకర్కు ఎక్కడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు అన్నది ఆయన జరిపినటువంటి విచారణలో విన్నటువంటి వాదనలో వచ్చినటువంటి ఒక తీర్పు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మాట్లాడుతున్నారు. హైకోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత సుప్రీంలో రేపు దీనిపైన విచారణ జరగబోతోంది. రైట్, మా కరెస్పాండెంట్ రాజు కూడా ఇదే అంశంపైన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎట్లా చూడొచ్చు ఈ తీర్పును? శ్రీకాంత్, ఏదైతే స్పీకర్ ట్రిబ్యునల్ హోదాలో ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పు దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరికి ఊరట లభించినట్టుగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయన ట్రిబ్యునల్ హోదాలో 8 మందికి క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా మిగిలిన ఈ ఇద్దరికి సంబంధించి కూడా పార్టీ మారినట్టు ఎట్లాంటి ఆధారాలు లేవు అని చెప్పి కూడా ఆయన క్లీన్ చీట్ ఇవ్వడంతో ప్రస్తుతం అయితే దానం నాగేందర్ కూడా స్పందించడం జరిగింది. తాను ఎక్కడా కూడా రాజ్యాంగపరంగా ఎక్కడా కూడా స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడా కూడా తాను తప్పు చేయలేదు, తన పార్టీ మారలేదన్నటువంటి ఆధారాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. తాను ఎక్కడా కూడా బహిరంగంగా పార్టీ మారలేదని కూడా ఒకవైపు దానం నాగేందర్ వాదిస్తూ ఉన్నారు. మరొక వైపు ఒకవేళ కేసీఆర్ కనుక పార్టీ అధ్యక్షుని హోదాలో నన్ను పార్టీ మారినట్టు కానీ ఎట్లాంటి వివరణ కూడా కోరలేదు, సో పార్టీ ఎట్లాంటి విప్ జారీ చేయలేదు, అదేవిధంగా పార్టీ ఎప్పుడు క్రమశిక్షణ కమిటీ కూడా నన్ను పిలిచి ఎప్పుడు కూడా పార్టీ మారినట్టు కూడా మాట్లాడలేదు నాతో. సో ఈ విధంగా ఈ బేస్ చేసుకొని ఇట్లాంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని ఈ అంశాలపై బేస్ చేసుకొని స్పీకర్ తీర్పు ఇచ్చినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దానం నాగేందర్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా వాదించవలసి వస్తే ఖచ్చితంగా నేను సుప్రీంకోర్టులో కూడా మా అడ్వకేట్ల తరఫున ఇదే వాదనలు లేవనెత్తానని చెప్పి కూడా దానం నాగేందర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేసినప్పటికీ కూడా తనపై ఈ యొక్క వేటు పడలేదని మీడియా ఏదైతే వ్యక్తులు అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్తా ఉన్నారు,
సో ఖచ్చితంగా నేను ఎక్కడ కూడా పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా నేను వదులుకోలేదు. ప్రతి నెల కూడా నా జీతభత్యాల నుండి పార్టీ ఫండ్ కూడా వెళ్తుందని చెప్పి కూడా దానం నాగేందర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గతంలో ఇందుకు భిన్నంగా కూడా ఆయనటువంటి మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎందుకంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పి కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో దానికి విరుద్ధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకోబోతోంది రాజు? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అంటోంది దేశం అంతా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు, అట్లాంటిది తెలంగాణలో మాత్రం రాజ్యాంగం నడవట్లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుంది, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు, దాన్ని గాలికి వదిలేశారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చాలా సీరియస్ కామెంట్స్ చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకోబోతుంది? ఎందుకంటే స్పీకర్ ఆధారాల ప్రకారం టెక్నికల్ అంశాలను బేస్ చేసుకొని తీర్పును ప్రకటిస్తే ఈ ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ కాదు, మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, అభివృద్ధి కోసం చేరినమంటూ కాంగ్రెస్ పార్టీలో చేరినమని ఒప్పుకున్నటువంటి సందర్భాలు పోచారం కానీ, ఆ రోజు అక్కడ సంజయ్ కానీ, లేదంటే ఈవెన్ సంజయ్ విషయంలో జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చాలా అగ్గి మీద గుగ్గిలమయ్యారు, పార్టీ మారొచ్చారని చెప్పేసి. కడియం విషయంలో కూడా అదే జరిగింది. ఏకంగా పార్టీ బీఫామ్ కాదని చెప్పేసి తన కూతురికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించుకున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకోబోతోంది? ఖచ్చితంగా ఒకటే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గతంలో కూడా ఒకటే చెప్పడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 23 మందిని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారో ఇప్పుడు కూడా మేము ఎవరిని కూడా చేర్చుకోలేదు, కేవలం వాళ్ళు వచ్చి అభివృద్ధిలో భాగంగా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారని చెప్పి ఒకవైపు డిఫెండ్ చేసుకుంటున్నారు, మరొక పక్క దీనికి సంబంధించి న్యాయస్థానాల్లో నడుస్తూ ఉంది అని చెప్పేసి కూడా తప్పించుకునే ఏదైతే మాటలైతే మాట్లాడుతున్నట్టుగా కూడా సో చాలామంది విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా అయితే ఈ ఇద్దరికి సంబంధించి 8 మందికి ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఒక ఎత్తు, ఈ ఇద్దరికి ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఒక ఎత్తు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికైతే వీరిద్దరు కూడా స్పష్టంగా పార్టీ మారినట్టు స్పష్టంగా ఆధారాలు కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఇటు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది, స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఈ ఇద్దరు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. శ్రీకాంత్, అంటే సింపుల్గా కాంగ్రెస్ పార్టీ కొట్టిపడేయడానికి కూడా ఇక్కడ లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కానీ మిగతా వాళ్ళంతా కూడా ఒక యుద్ధ వాతావరణం ఏర్పడితే వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకుంటే మాకే సంబంధం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అనడం జరిగింది. బట్ ఇప్పుడు అట్లా అనడానికి కూడా వీల్లేదు కదా, ఎందుకంటే దానం నాగేందర్ ఇచ్చినటువంటి తీర్పు విషయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో బిఫోర్ పోటీ చేయకంటే ముందు ఆ పిటిషన్ వచ్చింది కాబట్టి సో ఆ విషయంలో మాత్రమే తీర్పు ఇవ్వడం జరిగింది. బట్ కమింగ్ టు బై ద రికార్డ్ చూసినా కానీ ఆన్ ట్రాక్ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా. సో ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత ఇరుకునబడ్డట్టే కనిపిస్తోందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకవైపు ఇప్పటికే ఇటు బీజేపీ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. స్పీకర్ హోదాలో ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడని చెప్పేసి ఒకవైపు ఈ పార్టీలు విమర్శిస్తున్న తరుణంలో మరొకవైపు గతంలో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సో ఇప్పుడు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే దీన్ని బయటికి ఏ విధంగా స్పందిస్తారో అనేది తెలియాల్సి ఉంటుంది. ఒకవైపు గతంలో మాట్లాడిన వీరే ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని రాళ్లతో కొట్టండి అని చెప్పేసి కూడా గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూసాము. సో మరి ఇప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేసుకుంటుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివచ్చు, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానివచ్చు, మంత్రులు కానివచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే పార్టీ మారినట్టు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు, ఒకవైపు మీడియా క్లిప్పింగ్స్ అన్నీ కూడా స్పీకర్ ముందు అదేవిధంగా న్యాయస్థానాల్లో కూడా సబ్మిట్ చేసినప్పటికీ సో వాళ్ళకి క్లీన్ చీట్ ఇవ్వడం అంటే సో ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం అయితే. ఎందుకంటే పార్టీ మారినట్టు బాహాటంగా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ ఏకపక్షంగా ఏ విధంగా తీర్పు ఇస్తారని చెప్పేసి కూడా బయట కూడా పొలిటికల్ సర్కిల్స్లో కానివచ్చు బయట కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సో అంటే డ్యామేజ్ అవుతుందా, లేదంటే సో ఏ విధంగా సో రాబోతా ఉంది రాబోయే రోజుల్లో? సో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానివచ్చు, అదేవిధంగా పరిషత్ ఎన్నికలు కానివచ్చు. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు? సో ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే క్లీన్ చీట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు సో వీళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్యేలు సో అని చెప్పేసి కూడా
సో ఒక అనుమానం అయితే తలెత్తా ఉంది. రేపటి నుంచి ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాల్లో కూడా సో వీరు ఏ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతారు, సో ఇవన్నీ కూడా చాలా వరకు ప్రశ్నలు అయితే ప్రస్తుతం తలెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళిద్దరికి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో గతంలో చూసాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఏ విధంగా వేశారు. సో మరి రేపు 12వ తేదీ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఆ సుప్రీంకోర్టు తీర్పు కూడా వెలువరించబోతా ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతా ఉంది అనేది ఇక్కడ ఆసక్తికరంగా దానం నాగేందర్, కడియం శ్రీహరులకు సంబంధించి అనర్హతకు సంబంధించి అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా ఈ తీర్పు అయితే మారిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ చరిత్రలో, దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనమైనటువంటి తీర్పును స్పీకర్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఎ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ ఈ ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పేసి. సో తెలంగాణలో ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రజలందరికీ తెలుసు, పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ టెక్నికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారన్నది ఇక్కడ ప్రధానంగా స్పీకర్ తేల్చి చెప్తున్నటువంటి అంశం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారంటే ఇప్పటికే ప్రతిపక్షం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కేటీఆర్ కూడా దీనిపైన రెస్పాండ్ కాబోతున్నారు ప్రెస్ మీట్లో. ఇప్పటికే ట్వీట్ చేశారు ఆయన, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో మాత్రం సపరేట్ రాజ్యాంగం నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నడుస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు అన్నారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డ్రైవ్ విల్ బి కంటిన్యూడ్.